హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మా అత్తయ్య గారు మామయ్య గారు చెన్నై వెళ్తున్నారని చెప్పాం కదా, దానికైతే ప్యాకింగ్ అనమాట. ప్యాకింగ్ ఒక 2 days బ్యాకే చేసాము. సో ఇవన్నీ కలిపి ఒక సూట్ కేసులో అయితే సర్దేశామన్నమాట వాళ్ళకి, ఇవన్నీ పట్టుకెళ్ళి ఇవ్వడానికి ఆ బట్టలన్నీ. ఇక్కడైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే మేము అందరం వెళ్తున్నాం అనమాట. ఇది మా వినియోదన, మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. కొంచెం 5:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాము. 7 o'clockకి ట్రైన్, బట్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూసారా ఎంత ట్రాఫిక్ ఉన్నదో, అసలు మేమైతే టెన్షన్ పడ్డామన్నమాట, వెళ్ళిపోతామా టైంకి, వెళ్ళగలమా లేదా అని చెప్పి. బట్ కొంచెం ఫాస్ట్గానే తీసుకొచ్చారు ఆయన. ఇంక అందుకే త్వరగానే వచ్చేసామన్నమాట స్టేషన్కి. కానీ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది వెళ్తున్నప్పుడు. ఇంకా 6:15 6:20 ఆ టైంకి అయితే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఇంకా స్పీడ్గా అయితే లగేజ్ అవి పట్టుకొని వెళ్ళిపోయాం అనమాట ప్లాట్ఫామ్ దగ్గరికి. అప్పటికి ట్రైన్ అయితే రెడీగా ఉంది. ఇంకా వాళ్ళని లోపలికి అయితే ఎక్కించేసి కూర్చున్నాం అనమాట ఒక 2 minutes. మా చిన్నోడైతే తాతయ్యకి అమ్మమ్మకి ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసాడు అనమాట. సో బయట కాసేపు కూర్చున్నాము, ఒక 15 minutes అలా కూర్చున్నాము, ట్రైన్ బయలుదేరాక వెళ్దామని చెప్పి. ఇంకంటే పరిగెడుతున్నారు అనమాట ట్రైన్ కోసం జనాలు. సో ఇంకా అలా కాసేపు కూర్చొని ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము కూడా ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట, వేగంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. రిటర్న్లో అయితే ఒక చిన్న రూట్లో నుంచి వచ్చామన్నమాట, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి. కానీ అక్కడ కూడా ఎంత ట్రాఫిక్ ఉందో తెలుసా గైస్ అసలు. ఈ పెద్ద రూట్స్లో ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి అందరూ చిన్న రూట్సే తీసుకుంటున్నారు. అందులో చిన్న రూట్స్ కూడా ట్రాఫిక్ అయితే ఎక్కువైపోయింది అనమాట. సో ఇలా మొత్తం మీద 8 o'clock అయితే ఇంటికి రీచ్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.